పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 19వ తారీఖు. లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు. మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువని ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.